అమ్మ ఎప్పుడు మీరసలు వ్యభిచార గృహంలోకి ఎవరు తీసుకెళ్లారు? ఎళ్లి ఎన్ని ఎన్ని సంవత్సరాలయింది ఎళ్లారు? నేను 5 సంవత్సరాలు అవుతుందండి ఎళ్లి వ్యభిచారం గృహంలోకి. ఎవరు తీసుకెళ్లారు? భారతి అన్న ఆవిడ తీసుకెళ్ళిందండి నన్ను. అంటే మీకు భారతికి ఎలా పరిచయమైంది మొదట? మీరేం చేసేవారు అంతకుముందు? పెట్రోల్ బంక్‌లో పని చేసుకునేదాన్ని. పెట్రోల్ బంక్‌లో చేస్తుంది. అలా పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చి, అలా వచ్చి ఇంటి పని ఇస్తానని చెప్పి తీసుకెళ్ళిందండి. ఆ వ్యభిచారం గృహకి. తీసుకెళ్ళాక అందులో పని చేసేదాన్ని నేను. పని చేసాక కొన్నాళ్ళకే ఇలాగా టార్చర్ అమ్మాయిలు వస్తుంటారు, అబ్బాయిలు వెళ్తుంటారు చూసానండి. చూసాకనేమో ఏంటని ఆళ్ళని అడిగితే బెదిరించారండి. బెదిరించాక నీకెందుకు సంబంధం ఏంటి అని భారతి కూడా అన్నది. ఈ అమ్మాయిలు వెళ్ళి ఆ భారతి చెప్పారండి. ఇలా అడుగుతుంది, ఎవరెవరు వస్తున్నారు కదా ఇది అడుగుతుంది అని చెప్పాను. నీకెందుకు సంబంధం ఏంటి అని ఆవిడ అన్నదండి. అన్నాక నాకెందుకని నేను ఊరుకున్నానండి. అంటే మీకు ఫ్యామిలీ ఎక్కడుంటుందంటే మీరు అక్కడికి బలవంతంగా మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళినప్పుడు మీ కుటుంబ సభ్యులు మీకు వాళ్ళకి చెప్పారా? ప్రయత్నం చేసారా? అసలు ఏం జరిగింది? ఆల్రెడీ మా అక్క వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయాయండి. వాళ్ళ కాపురంలో వాళ్ళు ఉన్నారండి. నేను మా అమ్మాయి ఉండేవాళ్ళం. మా నాన్నగారు చనిపోయారండి. చనిపోయాక నేను బంకులో చేసుకుని మా అమ్మగారు వంట పనికి వెళ్తారండి. క్యాటరింగ్‌లు గట్రాను ఇలా మేస్త్రీల కింద వెళ్తారండి. వెళ్ళాక మా అమ్మ అప్పుడు కువైట్ వెళ్ళిందండి. ఫస్ట్ హైదరాబాద్ వెళ్ళారు. హైదరాబాద్‌లో గర్భసంచి ఆపరేషన్ చేయించుకున్నాక ఇంటికొచ్చేసారండి. ఇంటికొచ్చాక బంకులోనే చేసుకునేదాన్ని. తర్వాత ఇంటి పనికని వెళ్ళి తీసుకెళ్ళాక మా అమ్మగారిని ఒప్పించానండి. మాట్లాడాక మా అమ్మగారు ఎల్లమ్మా అయితేనే డబ్బులు వస్తాయి కదా, అప్పులు కూడా తీరుతాయి మనకే, మన స్తోమత కొంచెం తక్కువ కదా అని అన్నారు. అలాగే వెళ్ళానండి. మా అమ్మగారు చెప్పానండి. మా అమ్మగారు చెప్పి నేను కూడా కువైట్ వెళ్ళిపోతానమ్మా అని అన్నారండి. కువైట్ వెళ్ళిపోయారండి. కువైట్ వెళ్ళిపోయాక ఆవిడ అక్కడి నుంచి ఫోన్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ కువైట్లో ఫోన్లు చేయరండి అక్కడి నుంచి. నా ఫోన్ నెంబర్ పోయిందంటండి. నాకు తెలియదు. మా కువైట్ నుంచి ఒక మా మా చిన్నాన్న కనిపించాక అమ్మ నెంబర్ అడిగానండి నేను. అమ్మ నెంబర్ అడిగితే ఇచ్చారండి. ఇస్తే నైట్లు చేయాలంటే ఒకసారి ఫోన్ చేస్తే మాట్లాడుతూ ఈ బాధను చెప్పుకుంటున్నాను. ఇలా వ్యభిచారంలో దింపిస్తుందమ్మా నన్ను, ఇలా ప్రెగ్నెంట్ అని చెప్పుకుంటూ నా ఫోన్ తీసి నేలకేసి పగలగొట్టింది కూడా నేను. పగలగొట్టేసి ఇప్పుడు ఆ సిమ్ ఆవిడ పేరు మీద వేయించుకుని ఆవిడే వాడుతుందండి ఇప్పుడు ఆ సిమ్.